అక్బర్పేట భూంపల్లి మండలంలోని బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నుంచి పలువురు దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకున్నారు. వారిలో జంగాపల్లి ఉప సర్పంచ్ రామగుల్ల స్వామి, భూంపల్లి వార్డు మెంబర్ నీలా లక్ష్మి, అక్బర్పేట బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసిన కూతురి కుమారస్వామి, వార్డు మెంబర్లు మొహమ్మద్ సాదిక్, మండల కవిత, డాక్టర్ శ్రీనివాస్, మాజీ వార్డు మెంబర్లు పయ్యావుల భూమయ్య, మన్ని నరసింహులు, బద్రి, బండి స్వామిగౌడ్, కూతురి పెద్దస్వామి, మండల రాములు, వంగ సాయి కిరణ్ గౌడ్, కూతురి సుమన్, తిప్పనబోయిన రమేష్ తదితరులు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కుమార్ గారు మరి వారి అక్బర్పేట నుంచి వెలిసిన వార్డు మెంబర్స్ మరియు భూంపల్లి నుంచి అందరు కూడా మరి అదేవిధంగా జంగపల్లి ఉప సర్పంచ్ గారు కూడా జాయిన్ కావడం జరిగింది. ప్రజాపాలన ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తుంది. కాబట్టి మేము కూడా కాంగ్రెస్ పార్టీతో భాగ్యస్వామ్య ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మరి వీరందరినీ సాదరంగా స్వాగతం పలుకుతా ఉన్నా. ఎందుకంటే గత 10 సంవత్సరాల ఈ ప్రాంత అభివృద్ధి జరిగింది లేదు. నిన్న ఎమ్మెల్యే వచ్చి ఇక్కడేదో చేసినట్టు పెద్ద ఫోజులు కొట్టింది తప్ప నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. స్థానిక ఎమ్మెల్యేని 2 సార్లు ఎంపీగా ఉన్నావు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నావు. కూడా వెళ్ళి గుడికి ఏమన్నా నయా పైసా పని చేసినావా? తెలంగాణ ప్రభుత్వంలో ఉండి పక్కన ముఖ్యమంత్రి ఉంటాడు. ఎంతో మరి యాదగిరిగుట్టలో ఏ విధంగా చేశారు, మరి ఈ కోట్లింగేశ్వర స్వామి ముత్యంరెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఉన్నాయి తప్ప ఈ 10 ఏళ్ళు నిద్రపోయిన ఇప్పుడు వచ్చేదో అధికారుల మీద దమాయించడం, ప్లాస్టిక్ అని ఇంకేదో అని చెప్తాము. అసలు ఏదైనా పని చేసినా ఒకసారి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసిన కాంగ్రెస్, మళ్ళీ ముందు కూడా అభివృద్ధి చేసిన కాంగ్రెస్. ఖచ్చితంగా రాబో రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తుంది. మరి ఇదే విధంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరూ కూడా ఆలోచించుకొని వారి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నావు, కూడా వెళ్ళి గుడికి ఏమన్నా నయా పైసా పని చేసినావా? తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసిన కాంగ్రెస్, మళ్ళీ ముందు కూడా అభివృద్ధి చేసిన కాంగ్రెస్. ఖచ్చితంగా రాబో రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తుంది. మరి ఇదే విధంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరూ కూడా ఆలోచించుకొని వారి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం.